ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏ విధంగా జూలై 17న ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా ఉండాలో అనేది విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశి కిందికి పరిగణిస్తారు. విషయానికి వెళ్తే వృశ్చిక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారి గుణగణాలు ఏంటో. వృశ్చిక రాశి వారు సాధారణంగా విశ్వాసపాత్రులు, వనరులు కలిగిన వారు మరియు విశాల హృదయులు కలిగి ఉంటారు. వీరు సహజ నాయకులు మరియు దృఢ సంకల్పం మరియు దృష్టి కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది బయటపెట్టరు, ఇతరుల విషయాలను గోప్యంగా ఉంచుతారు. వీరి దృఢ సంకల్పం మరియు దృష్టి ఇతరులను అనుసరించడానికి ప్రేరేపిస్తారు. వీరి తమ భాగస్వాములు మరియు స్నేహితుల పట్ల విధేయులుగా ఉంటారు. ఈ రాశి వారికి అంతర్దృష్టి మరియు ఆధ్యాత్మికత ఉంటుంది. ఈ రాశి వారికి క్షమాపణ చెప్పడానికి మరియు స్వీకరించడానికి వీరు ఇష్టపడరు. వృశ్చిక రాశి వారు తమ విధేయత మరియు భక్తికి మరియు వారి అభిరుచి కూడా ప్రసిద్ధి చెందుతారు. నిజానికి ఈ రాశివారు చాలా తీవ్రమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు తరచుగా శక్తివంతమైన అగ్ని రాశులతో గందరగోళంగా చెందుతారు. అయ్యేవారికి లోతైతే భావాలు మరియు భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. వృశ్చిక రాశి వారు చాలా సహజమైన మరియు తీవ్రమైన గుణముతో కలిగి ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారు జూలై 17న ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన చిన్న చిన్న పనులను చేయడానికి, అంటే పాల వ్యాపారికి చెందినవారు ఈరోజు ప్రయోజకరంగా లాభాలను పొందుతారు. స్నేహితులు, కుటుంబం సభ్యులు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఇతరులు మీ నుండి సలహాల కోసం ఎదురు చూస్తుంటారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొంత జాగ్రత్త ఉండండి. ఇద్దరిలో ఎవరైనా ఒకరు కాస్త మౌనాన్ని పాటిస్తే ఏ గొడవ రాకుండా ఉంటుంది. ఈ రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. డబ్బు విషయాల్లో జాగ్రత్త ఉండాలి. కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగకూడదు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఈ ఫలితాలు మీకు మంచి కలుగుతుంది. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు, కావున ఆహారం విషయంలో కొంత పాటించండి. ఈ కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కొంత కలగవచ్చు, కాబట్టి మీరు అవసరమైనంత వరకే ప్రయాణాలు చేయండి. అలాగే ఈ రాశి వారికి పట్టు విడుపులు ఉండాలి. మీ పిల్లలతో వాదనాలు తగ్గించుకొని ప్రేమగా నడుచుకోండి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయమవుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. వ్యాపారంలో అంచనాల కన్నా మిన్న అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆలోచించి ముందడుగేయండి, అధిక లాభాలు వస్తాయి. అలాగే విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎంత కష్టపడితే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి, కాబట్టి విద్యార్థులు చదువులో రాణిస్తారు. అలాగే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త పని, వ్యాపారం, వృత్తి ఏవైనా మొదలు పెట్టాలనుకుంటే జూలై 17న మొదలు పెట్టండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. చాలా మంచి రోజు.
మీకు అన్నీ అనుకూలంగా ఉండాలనుకుంటే శివారాధన చేయడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం లేదా వినడం చేయండి. అవసరమైనప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వ లక్షణాలు, ప్రేమ, అనుకూలత మరియు వీరి జీవితంలో అనుకూలత అన్నీ కలగాలంటే జూలై 17న విశిష్టంగా మార్చుకోవడానికి కరుణ మరియు ప్రేమతో నిండిన చిన్న చిన్న కార్యాలయంలో చేయండి. అదేవిధంగా మీ స్నేహితులు మీ నోటి నుండి ఏది అంటే దానినే అంగీకరించి శిరస వహిస్తారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుంటారు. ఈ సలహాలు ఖచ్చితంగా వారు తీసుకుంటారు, కానీ మీకు మాత్రం ఎవరి సలహాలు ఉపయోగపడవు. అలాగే ఆర్థిక స్థితి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఊహించని లాభాలు తెచ్చిపెడతాయి. నూతన గృహం కూడా మొదలు పెట్టాలనుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి మంచి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి ఒక పట్టుదల ఉంటుంది. స్థిరమైన జీవితం కోరుకుంటారు. అదేవిధంగా మీకు అన్నింట్లో అనుకూలంగా ఉండాలనుకుంటే, సానుకూలంగా ఉండాలనుకుంటే శనివారం నాడు కొన్ని పనులు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నవధాన్యాలు పెట్టండి. అలాగే నల్ల వత్తితో నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీకు శని దోషాలు తొలగిపోయి ఉద్యోగంలో, వ్యాపారంలో ఏ వృత్తిలైనా ఏ ఆటంకాలు రాకుండా అనుకూలంగా, సానుకూలంగా ఉంటుంది.